వర్ధిల్లాలి అఖిల భారత రైతు కూలీ సంఘం, గోదావరి రైతాంగ పోరాటాలు, రైతు కూలి పోరాటాలు, రైతు కూలి పోరాటాలు, భూ పోరాటాలు, ప్రతిఘటన పోరాటాలు. వర్ధిల్లాలి అఖిల భారత రైతు కూలీ సంఘం. నా పేరు కె లక్ష్మి, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ సభ్యురాలిని. అలాగే ఈరోజు దేశవ్యాప్తంగా రైతాంగ పోరాటాలు, అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి. ఆ ఉద్యమాల దాని మీదనే ఈరోజు మహారాష్ట్రలో 21-23న రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి, జాతీయ మహాసభలు. ఆ జాతీయ మహాసభలకి మేమంతా కూడా ఇక్కడ నుంచి 100 మందితో ప్రతినిధులుగా వెళ్తున్నాం. ప్రతినిధులుగా వెళ్ళి అక్కడున్న పరిస్థితులు, ఇక్కడున్న రైతాంగ పోరాటాలు, ఇక్కడున్న మోడీ చేసే వాగ్దానాలన్నీ కూడా దాని మీద చర్చించి రైతులందరూ కలిసి, అలాగే వ్యవసాయ కూలీలు కానీ, అలాగే ఇంకా కార్మిక రంగంలో పనిచేసే కూలీలు కానీ, వీటన్నిటి మీద కూడా చర్చ జరిగి దాని మీద ఇది చేసి దాని మీద పోరాటాన్ని ఇది చేస్తామని మేము ఇది చేస్తూ తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఓకేనా. నా పేరు వి చిట్టుబాబు, అఖిల భారత రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు కాకినాడ జిల్లా పెద్దాపురం డివిజన్లో స్టాలిన్ భవనంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఏఐకేఎంఎస్ ఆల్ ఇండియా మహాసభలో మహారాష్ట్ర నాందేడ్లో 21, 22, 23 జరగబోతున్నాయి. ఆ మహాసభలను చర్చించి ఇటు రైతాంగంలో ఉన్నటువంటి నిరుద్యోగులు, కౌలు రైతులు, అలాగే దేశవ్యాప్తంగా కూడా ఇలా నిరుద్యోగం పెరిగిపోతూ ఉన్నది. ప్రభుత్వాలు రైతాంగానికి కానీ పార్లమెంట్లో, అసెంబ్లీలో తీర్మానాలు చేసి రైతులకు భారీ బడ్జెట్ని ప్రవేశపెట్టడంలో పూర్తిగా విఫలమయ్యాయి. మోడీ రైతు వ్యతిరేక విధానాల మీద కానీ, రైతులకి గిట్టుబాట్ల మీద కానీ స్వామినాథన్ కమిషన్ ఏదైతే ఉందో అది అమలు చేసినప్పుడే రైతాంగానికి న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అక్కడ చర్చవేదిక 3 రోజులు రైతుల మీద చర్చలు జరుగుతాయి. ఆ చర్చల్లో కీలకంగా ప్రతిఘటన పోరాటాలు, భూమి పోరాటాలు, గిరిజన హరిజన పోరాటాలు, దేవాదాయ ధర్మాదాయ భూముల్ని పేదలకు పంచాలని కూడా ఆ కమిటీలో చర్చలు జరుగుతాయి. వాటిని సమర్థవంతంగా నిర్ణయించాలని ఇక్కడ నుంచి భారీగా కూడా ఈ జిల్లా నుంచి 100 మంది ప్రతినిధులు నాందేడ్ వెళ్ళడం జరుగుతుంది. నా పేరు వి చిట్టుబాబు, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడిని.